మండల కేంద్రమైన దుగ్గిరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, సీనియర్ నాయకులు మాజీ ఆప్కో చైర్మన్ చలపల్లి మోహన్ రావు కలిసి ప్రారంభించారు. మండల పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన శివగోపయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత అర్చకులు రామనాథం వేదమంత్రాల నడుమ వచ్చిన అతిథులకు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తదుపరి కొబ్బరికాయలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి మండల అధ్యక్షులు అమర నాగయ్య, నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు పిలోమి, మండల నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, గంపల గంగాధర్, కొప్పుల శ్రీనివాసరావు, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ సుబానీ, మల్లవరపు నాగరాజు, కొండూరు సుమన్, షేక్ జానీబాషా, పిల్లి ధర్మరత్నం, మత్తే ఆనంద్, నోతక్కి కోటేశ్వరరావు, రాము, ఇత్తడి రమేష్, పార్టీ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న మన 18 గ్రామాల నుంచి కూడా ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన సమస్య వచ్చినా ఈ ఆఫీస్ ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఇక్కడ లోకల్గా ఉన్న పార్టీ నాయకులు, అట్లాగే మండల స్థాయిలో ఉన్న పార్టీ నాయకులు ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా నెలకి కనీసంగా 4-5 రోజులు ఇక్కడికి దుగ్గిరాలకు వచ్చే కార్యక్రమాన్ని చేపడతాను. అంతేకాకుండా మన ఎమ్మెల్సీ గారి సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో మన పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మా వంతుగా చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తామని, అదేవిధంగా ఇక్కడున్న ప్రజల సమస్యల్ని తీర్చడానికి పార్టీ పరంగా ఒక పార్టీ కార్యకర్తల్లాగా మనం అందరం ముందుకు సాగుదామని, వైద్యంలో కానీ విద్య, వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి కూడా ఇంకా అనేక కార్యక్రమాలు, మహిళలు వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు మార్పు రావాలి అనే ఆలోచనతో ఆయన సమాజంలో ఈ యొక్క విధానం, రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాటికి అనుగుణంగా పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉందో అంతకన్నా కూడా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేయటం జరిగింది. కానీ ఈనాడు ఆ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం పరిపాలనలో పేద మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి ఆశలు చూపించారు. అన్నిట్లు కూడా సరైనటువంటి పద్ధతుల్లో అమలు జరిగేటటువంటి పరిస్థితులు జరగట్లేదు. ఈ కార్యక్రమానికి వచ్చిన వేమారెడ్డి గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ ఏ కష్టం వచ్చినాడో పార్టీ ఆఫీస్కి రావచ్చు. సార్ ఇక్కడి నుంచి వారానికి 2 రోజులు అన్నారు, కనీసం నెలలో 4 రోజులు అయినా కానీ మనకి ఈ దుగ్గిరాల మండలం మీద దృష్టి పెట్టాలని సార్ని మనం కూడా మీ అందరి తరఫున నేను వేడుకుంటున్నాను. ఏ చిన్న జరిగినా కానీ ప్రతి ఒక్కరు మన పార్టీ అండగా, ఏ గ్రామంలో జరిగినా కానీ వారికి వాళ్ళు తోడై ఉండి తర్వాత మండలం గాను తర్వాత ఇన్ఛార్జి గారి దగ్గరికి మనం వెళ్దామని ఈ సభాముఖంగా తెలుసుకుంటూ